ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియు లేదు. ఇదియు దేవుని వలన కలుగనని నేను తెలుసుకుంటుని. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని దయ లేనిదే మనుష్యుడు ఏదియు అనుభవించలేడు. ఏదైనా సరే మనుషుడు తాను దేనినైనా పొందుకోవాలంటే దేవుని దయ కావాలి. ఏ మనిషి అయితే దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటాడో ఆ వ్యక్తికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును దేవుడు అనుగ్రహించు. ఎందుకంటే లేఖనం ఏం చెప్తుందంటే బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందు ఉన్నాయి అని లేఖనం చెప్తుంది. కాబట్టి దేవుని ఎదుట ఏ వ్యక్తి మంచివాడిగా ఉంటాడు అని లేఖనం చెప్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నట్లయితే దయను, సత్యమును ఎన్నడను విడిచిపోనీయకము, వాటిని కంఠాభూషణంగా ధరించుకునము. అప్పుడు దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మంచివాడిగా ఉంటావు అని లేఖనం చెప్తుంది. అయితే ఏ వ్యక్తి అయితే దయను, సత్యమును కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తికి దేవుడు అన్నపానములు, సంతోషము దేవుని ద్వారా లభిస్తాయి. అయితే దేవునికి విరోధంగా జీవించే వ్యక్తి ఈ లోకములో తాను సంపాదించినవి దేవునికి ఇష్టలైన వారికి వారి ద్వారా దేవుడు ఇవ్వడానికి వారిని ఏర్పాటు చేస్తాడు. దయను, సత్యమును కలిగిన రూతు దేవునికి ఇష్టురాలయ్యింది. భర్త చనిపోయినా, పిల్లలు లేకపోయినా తాను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా తాను జీవించినప్పుడు దేవుడు ఆమె జీవితములో అన్నపానములు, బుద్ధి జ్ఞానాలు, సర్వసంపదలు ఆమెకి అనుగ్రహించాడు. ఆమె అత్తగారైన నయోమి ఆస్తికి, అలాగే బోయాజుకు భార్య అయి బోయాజు ఆస్తికి కూడా వారసురాలయ్యింది. దేవుడిచ్చిన ఆనందమును, ఆశీర్వాదమును, సంతోషమును తాను పొందుకున్నది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. చదువుకుని ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ మీరు సహాయం చేసి జ్ఞానము, జ్ఞాపకశక్తి, సిద్ధపాటు, రాకపోకల్లో, ఆరోగ్యాల్లో మంచి భవిష్యత్తు ఎండ నుంచి ప్రతి వారిని భద్రపరచమని విన్న వాక్య ప్రకారం మేమందరము మా జీవితాల్లో మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మేము మీ ఎదుట మంచివారిగా ఎలా ఉండాలనేది మీ లేఖనాన్ని బట్టి నేర్చుకునగా దయను సత్యమును కలిగి మీకు మీ ఎదుట మంచివారిగా, మనుషుల ఎదుట మంచివారిగా ఉండి మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందుకునే బాధ్యత ప్రతి వారికి దయచేయండి. వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థిస్తూ వీరి కుటుంబీకులు, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వీరి కుటుంబీకులు, వీరు కలిగిన సమస్తమును
వీరి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, అలాగే వివాహాలు, గర్భఫలాలు, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యమును, మీరు కలిగిన సమస్తమును అంతటిని మీరే దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.